శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వైశాఖ పౌర్ణమి రోజు వేళ అమ్మకి అద్భుతమైన అలంకరణ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంతేకాకుండా అమ్మకి ఎప్పుడు కడుతూ ఉంటాను కదా నేను బుట్ట గౌన్ లాగా, ఆ గౌన్ అనేది అమ్మకి ఎలా కుట్టాలి, ఆ డ్రెస్ కట్ చేసి కుట్టే విధానం అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంటే ఒక అమ్మాయి అడిగారన్నమాట, అక్క అమ్మని మీరు అలంకరించే విధానం, ఆ డ్రెస్ కుట్టేది వీడియో చేసి పెట్టండి అక్క అని ఒక అమ్మాయి అడిగారు. ఆ అమ్మాయి కోసం అయితే ఈ వీడియో అన్నమాట. ముందుగా ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. ఆ క్లాత్ని 2 విధాలుగా అయితే కట్ చేసుకున్నాను. అంటే మనకి సైజుని బట్టి అయితే పెద్ద క్లాత్గా ఉంటే ఒకే క్లాత్ ఉంటే సరిపోతుంది. నాకు అంచు పెద్దదిగా ఉండాలని చెప్పేసి నేను 2గా కట్ చేశాను అన్నమాట. ఇప్పుడు 2 క్లాతులుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే పైన బుట్టగా రావడానికి ఒక క్లాత్, కింద అంచుకు ఒక క్లాత్ అని చెప్పి కట్ చేసేసాను అన్నమాట. అలా కట్ చేసి అంచులు కూడా కుట్టేసి అంచులు 2 జాయింట్ చేసేసి ఇలా కుచ్చులు పెట్టేస్తున్నాను. ముందుగా అంచుకు ఉన్న క్లాత్ అయితే ఇలా కుచ్చులు పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకో క్లాత్ కట్ చేశాను కదా, అది కూడా ఆ సైడ్ ఈ సైడ్ కుట్టేసి ఇలా కుచ్చులు పెట్టేశాను అన్నమాట. మనం చూసుకోవాలి, అంటే ఎలా మన విగ్రహానికి ఎంత సైజ్ అయితే క్లాత్ సరిపోతుందా అని ముందు చూసుకోవాలి. నేనైతే 12 నుంచి 13 ఇంచుల లోపల అయితే నేను క్లాత్ పెట్టుకుంటాను అన్నమాట, మొత్తం పొడవు. తర్వాత పైనేమో ఒక 6 ఇంచులు అయితే పెడతాను, అంటే మనకి బార్డర్ కావాలి కదా అందుకని చెప్పేసి అన్నమాట. అంచుకు మాత్రం ఒక 6 ఇంచులు 5 ఇంచులు వదిలేసి మిగతా క్లాత్ అంతా ఎంత మిగులుతుందో అంతా పైన కుచ్చులకైతే పెడతానన్నమాట. అలా పెట్టేసి సైడ్ కట్టడానికి కావాలి కదా మన విగ్రహానికి, ఆ దారాలు అయితే ముందుగా కుట్టేసుకున్నాను పవిట వేయడానికి కూడాను. ఇప్పుడు కట్టడానికి ఆ దారాలు పైన ఇలా పైపింగ్లా వేసేసాను అనమాట. అదే చివరిని పోగులు పోగులుగా ఉంటుంది కదా, అదంతా ఉండకుండా పైపింగ్లా వేసేసి ఇలా దారాలు అయితే కుట్టేశాను అన్నమాట. కానీ చాలా నీట్గా వస్తుంది ఇలా కుట్టుకున్నామంటే. బయట కొంగు కూడా ఇలా పైన అయితే సైడ్ కుట్టుకుంటే సరిపోతుందంటే మనం బయట వేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అందుకని నేను ఇలా సైడ్ అయితే పవిట చెంగు అనేది అలా కుట్టేశాను అన్నమాట. అంటే ముందుగానే కుట్టి పెట్టేసుకున్నాను కాబట్టి ఓవరాల్గా అమ్మ డ్రెస్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడేమో ఇదిగో బుజ్జితల్లి స్నానాలు అవి చేసేసి అలా కూర్చున్నారు. ఇప్పుడేమో అమ్మకి డ్రెస్ ఎలా కట్టాలో చూసేద్దాము. ఇదిగో ఇదేమో పవిట కొంగు, దీన్ని పక్కన పెట్టేసి ఇలా మనం దారాలు కుట్టుకున్నాం కదా, ఈ దారమేమో ఈ సైడ్ నడుము దగ్గర నుంచి ఆ సైడ్ నడుము దగ్గర నుంచి అయితే ఇలా తీసేసుకుని వెనకాల గట్టిగా లాగి ముడి వేసేసుకున్నామంటే ఇక జరగకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇలా చక్కగా కుచ్చులన్నీ కూడా సర్దేసుకోవాలి. పైన బుట్ట వచ్చేది, ఈ కింద అన్నీ కూడా అంచులు కూడా సర్దేసుకుని ఇదిగో సైడ్ కుట్టుకున్నాం కదా పవిట, ఇది ఈ సైడ్ నుంచి తీసేసి ఈ చేతి పక్క నుంచి వెళ్ళేసి వెనకాలైతే కొంచెం పొడవుగా అయితే ఉంచుకోవాలన్నమాట పవిట, అంటే చూడడానికి నీట్గా ఉంటుందని చెప్పేసి. మనకి ఎంత పొడవైతే కావాలో అంత పొడవు బయట అయితే ఉంచుకోవచ్చు. చిన్న గోల్డెన్ దారం అయితే తీసుకున్నాను. ఆ దారాన్ని అయితే తీసుకుని ఇలా నడుము దగ్గర నుంచి అయితే వెనక పక్క లాక్కోవాలన్నమాట. వెనక పక్క తీసుకున్నామంటే మనకి కట్టడానికి అనేది సులువుగా ఉంటుంది. ఇలా వెనక పక్క తీసేసుకుని ఈ పవిట కొంగు ఉంది కదా, ఈ పవిట కొంగుని మట్ట పెట్టి ఈ అంచులు కుట్టుకున్నాం కదా, అంచులు అన్నీ కలిపి ఇలా ముడి వేసేసుకున్నామంటే ఇక జరగకుండా అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. చూడడానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలాగే అమ్మ డ్రెస్ నేను కుట్టి కడతానన్నమాట. ఇదిగో చూడండి, ఇలా చూస్తే మనం కుచ్చులు అయితే సర్దుకుంటూ ఉండాలి. అలా సర్దుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. మనం ఎంత అందంగా కుచ్చులు తీసి సర్దుకుంటామో అంత అందంగా ఉంటుంది. ఇదిగో అమ్మవారికి ఎప్పుడు వేసేదే కదా, ఈ మాల అయితే పెట్టేస్తానన్నమాట. అంటే ఈ గౌను బాగా బఫ్గా ఉంటే పెట్టడానికైతే బాగుంటుంది నాకు. అలా పెట్టిన పువ్వులన్నీ కూడా నిలుస్తాయి కదా, అటు ఇటు జరిగిపోకుండా పువ్వుల మాల వేసేది అన్నీ కూడా గ్రిప్పుగా ఉంటాయి అన్నమాట, అటు ఇటు జరగకుండా ఉంటాయని చెప్పేసి ఆ పసుపు కలర్ ఆ మాల అయితే పెట్టేస్తాను ఫస్ట్. ఆ తర్వాత ఇదిగో ఇలా కుచ్చులన్నీ బాగా సర్దేసి పెట్టేశాను అన్నమాట. మనం ఎంత నీట్గా కుచ్చులైతే సర్ది పెడతామో కుర్చీలు అంత బాగా చీరలాగాను ఉంటుంది, బుట్టగౌనులాగా అయితే అమ్మకు ఉంటుందన్నమాట. ఇదిగో అమ్మకి ఎప్పుడు వేసేదే మంగళసూత్రాలు వేసేసి ఇలా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసి అమ్మకి ఇలాగా బొట్లు కూడా పెట్టేశాను అన్నమాట. అమ్మకి నేను ఎప్పుడు చేసే విధానం ఇలానే ఉంటుందన్నమాట. రోజు అంటే మీకు ముఖ్యమైన రోజుల్లో అంటే చూపిస్తాను, కానీ నేను మామూలుగా ఎప్పుడు చేసే విధానం అయితే ఇలానే ఉంటుంది. అమ్మకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇలా అలంకరించేసాను అన్నమాట. మన విగ్రహానికి మనం ముందుగా చూసుకున్నామంటే ఎంత చిన్న క్లాత్ అయినా కూడా అమ్మకి చక్కగా కుచ్చులైతే పెట్టి డ్రెస్ అయితే కుట్టుకోవచ్చు.
అదన్నమాట. ఇదిగో బంగారు తల్లికి పూల జడ వేసుకుంది బుజ్జి తల్లి. ఇదిగో ఇలా వేసేసుకొని మాల పెట్టేసుకొని అమ్మ కోసం పూచిన మందారాలన్నీ ధరించుకుంటుంది బుజ్జి తల్లి. ఇలా చక్కగా పెట్టేసి అలంకరించేసానన్నమాట. కొంచెం లైట్‌గా అలా లిప్‌స్టిక్ కూడా వేసేసాను బుజ్జి తల్లికి. మరి మీరందరూ చూసి దిష్టి తగులుతుంది కదా బుజ్జి తల్లికి, అందుకని లైట్‌గా కళ్ళకి అలా కొంచెం కాటికి పెట్టేసి బుగ్గ చుక్క కూడా పెట్టేసాను బుజ్జి తల్లికి. మొత్తం ఓవరాల్‌గా చూస్తే అమ్మ ఇదిగో ఇలా కింద నుంచి చూడండి. ఇప్పుడు బుట్ట గౌను వేసుకొని ఇదిగో ఇలా రెడీ అయిపోయి కూర్చుందన్నమాట. పౌర్ణమి రోజు అందరికీ దర్శనం ఇచ్చేసింది బుజ్జి తల్లి. మరి చూసారు కదా బంగారు తల్లిని. ఇదండి నేను అమ్మవారికి డ్రెస్ కుట్టి అమ్మవారిని అలంకరణ చేసే విధానం అయితే ఇలా ఉంటుంది. మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశానండి. ఈ పౌర్ణమి రోజు అమ్మ చక్కగా ఇలా అందరికీ దర్శనమిచ్చింది. అమ్మ గురించి ఎంత చెప్పినా నాకు తక్కువగానే ఉంటుంది. అమ్మని ఎంత సేవ చేసినా అమ్మకి నాకు తక్కువగానే అనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. శ్రీమాత్రే నమః.